హాయ్ అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. పుదీనా పచ్చడి మన హెల్త్కు ఎంతో మేలు చేస్తూ మన జీర్ణశయాన్ని మెరుగుపరుస్తూ మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచే పుదీనా పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చిన్న కప్పు తీసుకున్న పల్లీలు వేసి అవి బాగా ఫ్రై చేసాక దాన్ని పక్క తీసుకున్నాను. తర్వాత ఎండుమిర్చేసి వాటిని కూడా ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకున్నాను. అదే ఆయిల్లో ఒక కట్ట పుదీనా ఆకులు తుంచి వాటిని శుభ్రంగా కడుక్కున్న ఈ ఆకులను కూడా అదే ఆయిల్లో యాడ్ చేశాను. ఈ ఆకులు యాడ్ చేసిన తర్వాత వీటిని కొంచెం కలుపుకోవాలంటే ఈవెన్గా వేపాలి అంటే ఇటు అటు శుభ్రంగా ఆకులను మనం ఇలా కలుపుకోవాలి. ఆకులు కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే నేను వేసాను. వీడియో క్లిప్ అయిపోయింది. సాల్ట్ వేసి 2 నిమిషాల తర్వాత చూస్తే పుదీనా ఆకులు ఇలా బాగా మగ్గిపోయండి. ఇలా పుదీనా బాగా మగ్గిన తర్వాత ఇందులో మన కంటి చూపును మెరుగుపరుస్తూ హెయిర్ ఫాల్ నివారించడానికి ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు కూడా యాడ్ చేశానండి. కరివేపాకు యాడ్ చేసి కొంచెం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ దీనిపైన ప్లేట్ మూత పెట్టానండి. ప్లేట్ మూత పెట్టి మళ్ళీ ఒక నిమిషం మగ్గించిన తర్వాత ఇందులో ఒక 5 వెల్లుల్లి రెమ్మలు అయితే నేను వేసుకున్నానండి. వెల్లుల్లి రెమ్మలు వేసి ఒక నిమిషం ఫ్రై చేశాక వీటిని అయితే పక్కకు తీసి ఉంచుకున్నాను. వీటిని పక్కకు తీసి ఉంచుకున్న తర్వాత ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి బాగా పండిన ఒక టమాటోని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేశానండి. ఆ ముక్కలను యాడ్ చేసిన తర్వాత వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటోని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోని పక్కకు తీసి ఉంచుకున్నానండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పల్లీలు, చింతపండు, కొంచెం సాల్ట్, మనం వేయించి ఉంచుకున్న ఎండుమిర్చి కూడా వేసి మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారబెట్టి ఉంచుకున్న ఈ పుదీనా ఆకులను అలాగే టమాటోను కూడా అందులో యాడ్ చేసి నేను మిక్సీ చేస్తానండి. వీడియో మిస్ అయిపోయింది. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఒక లైక్